నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా మృతి చెందిన భారతీయులకు నివాళులు అర్పిస్తూ మిర్యాలగూడ శాసనసభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు భారీగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, సిక్కు సోదరులు, క్రైస్తవ సోదరులు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ఈరోజు ఒక్క పిలుపుతో మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని కులాల మతాల వారు, సంఘాల వారు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా మేమంతా ఒకటే అని సోదర భావాన్ని మిర్యాలగూడ నుంచి మతాల పేరుతో మన మధ్యలో అల్లర్లు రేపుతున్న ఉగ్రవాద మూకలకు హెచ్చరికలు పంపాలని తెలియజేశారు. తీసుకోండి ప్లీజ్.